గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామం ముక్తాల మేజర్ కాలువ గండి పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గండి పడిన కాలువను 3 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇళ్లు పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. భారీ వర్షాలలో జరిగిన నష్టాన్ని రైతులకి ప్రజలకి అత్యంత తక్కువ ఇబ్బంది కలిగే విధంగా మా ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తున్నాం. రెడ్లకుంట మేజర్, ఆర్లగూడెం దగ్గర, ముక్త్యాల మేజర్, కరక్కాయలగూడెం దగ్గర ఇవి బ్రీచ్ అయినాయి. ఆ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ బ్రీచ్ కావడం వల్ల కొన్ని లక్షల ఎకరాల పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. అది అక్కడ పోయి కూర్చొని ఇలా అధికారులని, కాంట్రాక్టర్లని, జిల్లా అధికారులను కూర్చోబెట్టి సమన్వయం చేసి వారం రోజులు అది పూర్తి చేయాలని చెప్పినాము. అదేవిధంగా రెడ్లకుంట మేజర్ కూడా అది తెలంగాణ ప్రజానికి తెలుసుకున్నా. నేను ఇప్పుడు ఇది నాది 7వ టర్మ్, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఈసారి ఎంపీగా. ఇన్ని 30 ఏళ్లుగా ప్రజాపతి కొనసాగుతూ చాలా ప్రకృతి వైపరీత్యాలు చూసాము. కానీ ఇంత వేగవంతంగా ఈ స్థాయిలో స్పందించిన ఏ ప్రభుత్వం ముందు లేదు. ఈ ప్రభుత్వంలో వర్షాలు మొదలుపెట్టిన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి నుంచి, ఉప ముఖ్యమంత్రి నుంచి, మంత్రులందరూ కూడా నిరంతరం ప్రజల్లో, అదేవిధంగా ప్రాణ నష్టమైన వాళ్ళకు కూడా అది చాలా అన్ఫార్చునేట్, దుఃఖమైన పరిస్థితి. వాళ్ళకు కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ కాలువలు, బ్రీచ్లు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ మంత్రిగా వార్ ఫుటింగ్లో పనులు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో జరిగిన నష్టం 10,300 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించినాము. ఆ టీం వచ్చిపోయింది. వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం సరే మా బడ్జెట్తో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ, రైతులందరికీ హామీ ఇస్తున్నాం.